సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. ఒక డైరెక్టర్కి వరుసగా 2 సక్సెస్లు వచ్చాయంటే రేంజ్ మారిపోతుంది. వద్దన్నా పిలిచి ఛాన్సులు ఇస్తారు హీరోలు. కథ నచ్చితే భారీ బడ్జెట్తో సినిమా చేయడానికి నిర్మాతలు సై అంటారు. ఇప్పుడు అలాంటి జాక్ పాట్నే కొట్టేశాడు ఓ తెలుగు డైరెక్టర్. ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు వర్క్ మొదలు పెట్టాడు. టాలీవుడ్ లో కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు చందు మొండేటి. ఇప్పుడు నాగ చైతన్యతో తండేల్ చేసి అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో చందు మొండేటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది హాట్ టాపిక్ గా మారింది. తండేల్ తర్వాత చందు కార్తికేయ 3 సినిమా పనులు మొదలు పెట్టాలి. నిఖిల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలి. కానీ అల్లు అరవింద్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ తనకి జాక్ పాట్ ని తెచ్చిపెట్టింది. కోలీవుడ్ స్టార్ సూర్యతో పాన్ ఇండియా మూవీ చేసేందుకు చందు మొండేటి వర్క్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సూర్య బోయపాటి కాంబోలో ఓ మూవీ చేయాలి అని గతంలో ప్రయత్నించింది గీతా ఆర్ట్స్. కానీ బోయపాటి వేరే మూవీకి షిఫ్ట్ అయిపోయాడు. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి కూడా సూర్యను కలిసి ఓ స్టోరీ చెప్పాడు. అది కూడా హోల్డ్ లో పడింది. దీంతో రోలెక్స్ తో సినిమా చేసే అవకాశం చందు మొండేటిని వరించింది. ప్రజెంట్ చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సూర్య చందు ప్రాజెక్ట్ తర్వాత కార్తికేయ 3 మొదలవుతుంది. మరి లక్కీ ఛాన్స్ ని ఈ యంగ్ డైరెక్టర్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఐరన్ లెగ్ అనే ముద్ర ఇట్టే వచ్చేస్తుంది. గోల్డెన్ లెగ్ అనిపించుకోవాలి అంటే మాత్రం చాలా కష్టపడాలి. టాలెంట్తో పాటు అదృష్టం కలిసి రావాలి. ప్రెజెంట్ ఈ 2 తనకున్నాయంటోంది రష్మిక మందన్న. ఆల్రెడీ సౌత్లో మ్యాజిక్ చేసింది. బాలీవుడ్లో అదే కంటిన్యూ చేస్తోంది. నేషనల్ వైడ్ గా లక్కీ గర్ల్ గా మారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తోంది. గర్ల్ గా మారిపోయింది రష్మిక మందన్న. తెలుగులో చలో, గీత గోవిందం, సరళీరు నీకెవ్వరు, భీష్మ, పుష్పతో హిట్ కొట్టింది. తమిళ్లో వారీసు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ అదే రేంజ్ మ్యాజిక్ కంటిన్యూ చేస్తోంది. గుడ్ బై అంటూ ఫ్లాప్ సినిమాతో బీ టౌన్ లో అడుగుపెట్టింది నేషనల్ క్రష్. యానిమల్ తో తన రేంజ్ మొత్తం మారిపోయింది. పుష్ప 2లో రష్మిక నటనకు హోల్ ఇండియా ఫిదా అయింది. తాజాగా వచ్చిన చావా రష్మికను బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మార్చేసింది. ఇందులో విక్కీ నటనకు ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో రష్మిక పైన అంతే పొగడ్తల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ లో పాగా వేయాలంటే గ్లామర్ షో చేయాలి, ఇంటిమేట్ సీన్స్ లో నటించాలి, హాట్ సీన్స్ కి నో చెప్పకూడదు. కానీ రష్మిక మాత్రం సింపుల్ గా తన నటనతోనే కట్టిపడేస్తోంది. ప్రెజెంట్ తన చేతిలో సల్మాన్ సికిందర్ తో పాటు ధనుష్ గుబేరా ఉంది. గర్ల్ ఫ్రెండ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఈ 3 హిట్ అయితే నేషనల్ క్రష్ ఇండియా నెంబర్ 1 హీరోయిన్ గా టాప్ చైర్ లో సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 43 ఏళ్లు దాటినా ఇంకా యంగ్స్టర్ల జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. మొన్నటి వరకు విశ్వంభరతో బిజీగా ఉన్న తాను ఇప్పుడు ఒకేసారి 3 సినిమాల్ని లైన్ లో పెట్టాడు. 1 by 1 కంప్లీట్ చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు. వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన చిరు 2024కి బ్రేక్ ఇచ్చాడు. ఆ గ్యాప్ ని భర్తీ చేయడం కోసం ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న విశ్వంభర సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఆ తరువాత 3 సినిమాలు షార్ట్ గ్యాప్ లో పట్టాలెక్కేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరాతో హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెలతో ఓ మాస్ మసాలా సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్. ఇప్పటికే కథ రెడీ అయ్యింది. జూన్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అలాగే సంక్రాంతికి వస్తున్నాంతో సక్సెస్ దక్కించుకున్న అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు మెగాస్టార్. విజయదశమికి ఈ సినిమా స్టార్ట్ అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తరువాత మారుతి సినిమా మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. చిరంజీవి చేస్తున్న ఈ 4 సినిమాలు దేనికి అదే స్పెషల్. విశ్వంభర సినిమా సోషియో ఫేంటసీ కాన్సెప్ట్. అనిల్ రావిపూడి చేయబోతున్న సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనర్. ఇక శ్రీకాంత్ ఓదెలా సినిమా మాస్ అండ్ యాక్షన్ యాంగిల్లో ఉంటే మారుతి ప్రాజెక్ట్ హారర్ జానర్ లో సాగుతుందట. 2025లో ఈ 4 సినిమాల షూటింగ్స్ తో మెగాస్టార్ బిజీగా ఉండనున్నాడు. వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతాయి. మొత్తానికి చిరుత లాంటి చిరు దూకుడు చూస్తే 2025లో మెగా ఫ్యాన్స్ కి పండుగ. ఒకప్పుడు సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్ బాలీవుడ్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బాలీవుడ్ హీరోయిన్లు వరుస పెట్టి టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. పాన్ ఇండియా హీరోల స్టార్డమ్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే తెలుగులో హిట్ కొట్టిన జాన్వి ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. ఐకాన్ స్టార్ తో పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రెడీ అవుతోంది. పుష్ప 2తో బ్లాక్ బాస్టర్ కొట్టాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ తో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కానీ స్క్రిప్ట్ విషయంలో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది. దీంతో ఎట్లీ సినిమాని తెరపైకి తెచ్చాడు ఐకాన్ స్టార్.
ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నేమ్ ఫైనల్ అయినట్లు ఇన్సైడ్ వర్గాల టాక్. పుష్ప 2లో ఐటెం సాంగ్ కోసం మొదట జాన్వీని సంప్రదించారు మేకర్స్. బన్నీతో నటించడానికి జాన్వీ సిద్ధమే అయినప్పటికీ ఇంకాస్త బెటర్ ఆప్షన్ కోసం ఎదురు చూసింది. అందుకే పుష్ప 2 ఐటెం పాటకు నో చెప్పింది. అది ఇప్పుడు మంచిదైంది. అట్లీ బన్నీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. పుష్ప 2లో జాన్వీ నటించి ఉంటే ఇంత త్వరగా ఈ ఛాన్స్ వచ్చేది కాదు. జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో పెద్దగా కలిసి రావడం లేదు. అందుకే సౌత్ వైపు అడుగులు వేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన దేవరా హిట్ అయింది. చెర్రీ RC16 లో ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. ఇది రిలీజ్ కాకముందే బన్నీ సినిమాలో ఆఫర్ అందుకుంది. అంటే ప్రెజెంట్ తన చేతిలో 3 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఇవి గనక హిట్ అయితే సౌత్ పాన్ ఇండియా సినిమాలకు తనే కేర్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి బాలీవుడ్ లో దక్కని క్రేజ్ సౌత్ సినిమాలతో సొంతం చేసుకుంటుంది జాన్వీ కపూర్. స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయటమే గొప్ప. పక్కా ప్లాన్ సెట్ చేసుకుంటే 2 సినిమాలు రిలీజ్ చేయొచ్చు. కానీ కోలీవుడ్లో ఒక స్టార్ మాత్రం 2 పడవల ప్రయాణం చేస్తున్నాడు. హీరోగా నటిస్తూనే డైరెక్షన్ చేస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు. ప్రెజెంట్ తన స్ట్రాటజీ చూసి మిగతా హీరోలంతా షాక్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో నటిస్తూనే దర్శకత్వం చేయడం అనేది ఏ హీరోకైనా కత్తి మీద సామే. కానీ ఈ 2 పడవల ప్రయాణాన్ని చాలా సాఫీగా నడిపించేస్తున్నాడు ధనుష్. ఒకవైపు హీరోగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. 2024 జూలైలో రాయన్ విడుదలైంది. ధనుష్ హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. తెలుగులో యావరేజ్ అనిపించుకున్న ఈ మూవీ తమిళంలో హిట్ అయింది. తర్వాత జాబిలమ్మ నీకు అంత కోపమా అనే యూత్ఫుల్ మూవీ తెరకెక్కించాడు ధనుష్. ఇందులో తనది చిన్న క్యారెక్టర్. ఫిబ్రవరి 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇది చివరి దశలో ఉన్నప్పుడు ఇడ్లీ కడాయి మొదలెట్టాడు. ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నాడు. అంటే కేవలం 10 నెలల కాలంలో 3 సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో 2ంటికి హీరోగా చేయడం అంటే పెద్ద ఫీటే. ధనుష్ దీన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాడు. ధనుష్ దర్శకుడిగా బిజీగా ఉంటూనే కథ నచ్చితే పాన్ ఇండియా సినిమాలకు ఓకే చెప్తున్నాడు. ప్రజెంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా చేస్తున్న ధనుష్ బాలీవుడ్ లో తేరే ఇష్క్ మే చేయడానికి ఓకే చెప్పాడు. మేలో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు ఆనందెల్ రాయ్. మొత్తానికి హీరోగా దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉంటూ ఆడియన్స్ ని అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేస్తున్నాడు ఈ కోలీవుడ్ స్టార్.